ఒక సిస్టర్ నన్ను అడిగిందండి, ప్రెగ్నెన్సీలో బీరకాయ తినొచ్చా అక్క అని. ఇన్స్టాగ్రామ్లో తినొచ్చండి, బీరకాయ కాదు అన్ని వెజిటేబుల్స్ తినొచ్చండి, కాకపోతే లిమిట్లో తినాలండి, ఏదైనా ఎక్కువగా తినొద్దు. ఒకవేళ తినకూడదు అనుకుంటే డాక్టర్ గారు స్పెషల్గా చెప్తారు కదండి. డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే మూడు చెప్తారండి. ఒకటి పైనాపిల్, పపాయ, బనానా తినొద్దని చెప్తారండి. బనానా కూడా కొందరు డాక్టర్స్ తినమంటారు, కానీ నాకు తినొద్దని చెప్పారు. మొన్న నేను ఒక వీడియో పెట్టాను కదండి, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే లైట్ లైన్ వస్తే ఏం చేయాలనేది. అది ఒక సిస్టర్ చూసి హాస్పిటల్కి వెళ్ళారంట అండి. హాస్పిటల్లో 50-50 ఛాన్సెస్ చెప్పారంట. ప్రెగ్నెన్సీ కంటిన్యూ కావడానికి మెడిసిన్ కూడా ఇచ్చారంట అండి. ఆ సిస్టర్ నాకు ఇన్స్టాగ్రామ్లో స్పెషల్గా మెసేజ్ పెట్టిందండి. ఆ మెసేజ్ ఇక్కడ యాడ్ చేస్తున్నానండి, చూడండి ఒకసారి. అలాగే ఇంకా ప్రెగ్నెన్సీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి, నాకు తెలిసింది నేను చెప్తానండి. నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా లాంగ్ వీడియో చేశానండి, ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి. ప్రెగ్నెన్సీ ఫుడ్ గురించి ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ పెట్టండి, నేను చేస్తాను.